మా మమ్మీ తాటిగారులకి కలుపుతుంది, చూద్దాం ఎలా చేస్తుందో. ఎస్, తాటి పేస్ట్ వేసాను, మరి రవ్వ వేస్తున్నాను. బొంబాయి రవ్వ అంటారు కదా, సూజీ. ఇలా ఉంటే గారెలు సాఫ్ట్గా వస్తాయి. ఇందులో చాలా మంది కొబ్బరి వేసుకుంటారు అనుకుంటా కదా మమ్మీ. వేసుకుంటే నిల్వ ఉండదు, ఇలా అయితేనే టేస్ట్గా ఉంటాయి. ఇందులో కొంచెం బెల్లం, మన తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి ఇందులో. ఇలా కలిపేసుకున్నాం కదా, ఒకసారి ఇలా తడిపి చూసుకొని, ఇలా గార్ షేప్ వస్తుందో లేదో చూసుకొని, ఇలా పేపర్ మీద పెట్టుకొని ఇలా హోల్ పెట్టుకొని ఆయిల్లో వదులుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటంటే మనకి ప్రతి సంవత్సరం ఈ సమయంలో తాటికాయలు ఎక్కువ దొరుకుతాయి. అందుకని తాటిగారులు, తాటి ఇడ్లీ, తాటి రొట్టె అవన్నీ చేసుకుని తింటాం అన్నమాట. ఓకే, అంటే మా ఊర్లో తాటిగారులండి. యమ్మీ యమ్మీ తాటిగారులు.